అందరికీ నమస్కారం। ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి, చూస్తూ వినండి, ముఖ్యంగా వినండి। నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ మీకు తెలియజేస్తాను। పాండురంగుడి గుడిలో ఒక వ్యక్తి కనిపించారు, తర్వాత కనిపించలేదు। ఆయన ఎవరు ఏంటి అనేది నాకు జరిగిన ఈ అనుభవాన్ని మీకు పూర్తిగా తెలియజేస్తాను। స్వామివారి గర్భగుడి విగ్రహాన్ని ఎదురుగుండా శ్రీకూర్మం అయితే ఉండిందండి। ఈ శ్రీకూర్మాన్ని దర్శనం చేసుకొని మనం అలాగే హాలులో స్వామివారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు। మన దర్శనార్థం కానీ మన ఫోటోలు ఏమైనా తీసుకోవాలన్నా, మన కోరికలు స్వామివారి కాసేపు నిలబడి చెప్పుకోవాలన్నా కూడా చూడండి, నిలబెత్తి విగ్రహం హుందాగా నిలబడి నడుము చేతులు పెట్టుకుని టీవీగా నిలబడి మన కోరికలు నెరవేర్చడానికి స్వామివారు ఉన్నట్లుగా ఉన్నారు। ఈ కనిపిస్తున్న ఎంట్రన్సే స్వామివారి దేవాలయం అండి, పాండురంగుడి దేవాలయము। ఇది స్టేషన్కి బస్టాండ్ నుంచి కూడా ఆటో వాళ్ళు 20 రూపాయలకి తీసుకొచ్చేస్తారు, షేర్ ఆటో। అలాగే ఇరుపక్కల కూడా గోల్డ్ కవరింగ్ నగలు షాపులు అయితే ఉన్నాయి। లోపల మనకి గర్భగుడి వెనుక భాగం కనిపిస్తుంది। ఎంట్రన్స్ వెళ్ళగానే కుడివైపున స్వామివారి రథము, అలాగే 101 శివలింగాలు దేవాలయము, అలాగే శ్రీరాముల వారి దేవాలయం ఉంటుంది। ఎడమ వైపున గోశాల ఉంటుంది। ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా ఉండిందండి, ప్రైవేటు సంస్థ వారు దీన్ని నిర్వహిస్తున్నారు। మనం గుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ వారికి ఎంతమంది వచ్చామో భోజనానికి అని చెప్పినట్లయితే భోజనం సమయానికి సిద్ధం చేస్తారు, తర్వాత మనకు తోచిన సహాయం కూడా చేయవచ్చు। అలాగే స్వామివారి గర్భగుడిలోకి ఎంట్రన్స్ కాగానే నిలువెత్తి విగ్రహము ఉండింది। స్వామివారు గర్భగుడిలోకి వెళ్ళడానికి 3 భాగాలు ఉన్నాయండి, అంటే ముందు హాలు, తర్వాత ఒక గర్భగృహము, ఇంకొక గర్భగృహము ఉండింది। సరే, హాలులోకి వెళ్ళిన తర్వాత లోపల గదిలోకి చూశానండి। అక్కడ స్వామి ఒక పూజారి గారు ఆరెంజ్ కలరు పంచె, కండువా ధరించి, ఉత్తరీయం ధరించి, అలాగే పిలకతో, జండంతో, శరీరం పచ్చని ఛాయతో ఉన్నారు। అక్కడ కూర్చుని టేబుల్ మీద మన శటగోపం పళ్ళెం సర్దుతూ ఉన్నట్లు కనిపించారండి। ఓహో, ఇక్కడ శటగోపం ఇస్తారు కాబోలు, బయట దర్శనం చేసుకుని వెళ్దాంలే అని కనిపిస్తున్న ఈ విగ్రహాలు, ఈ క్షేత్రాన్ని నిర్మించిన విగ్రహాలు చూసుకుని లోపలికి వెళ్ళొచ్చని మేము చూసుకొని జస్ట్ ఒక అర నిమిషం కూడా లేదండి, అలా చూసి లోపలికి వెళ్ళాము। గడప దాటి లోపలికి వెళ్ళాను। అక్కడ ఆ పూజారి గారు కనిపించలేదు। అక్కడ లేడీ ఒక ఆమె కూర్చుని అగరబత్తి బాక్సులు అవి సర్దుతున్నారు, పుస్తకాలను అవి అక్కడ అమ్ముతారట ఆమె। డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ పూజారి గారు ఉండాలి, శటగోపం ఎక్కడైనా పెట్టేది అని అడిగాను। ఇక్కడ కాదండి శటగోపం, ఇప్పుడు గర్భగుడిలోకి పంపిస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళొచ్చు అని అన్నారు। లేదండి, ఇక్కడ పూజారి గారిని చూశాను, శటగోపం చదువుతూ పళ్ళెంలో ఇటువైపు తిరుగున్నారు అని అన్నారు। లేదండి, నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు అన్నారు। నేను ఆవిడతో ఇలా వాగ్వివాదం చేస్తుంటే భక్తులు ఒక 6-7 వచ్చి ఏంటి అని అడగడం మొదలుపెట్టారు। ఇలా చూశానండి, లోపలికి గడప బయట ఉన్నప్పుడు చూశాను, గడప లోపలికి రాగానే ఆయన కనిపించలేదు, ఈవిడ ఆ ప్లేస్లో ఈవిడ ఉన్నారు, నేను ఆయన చూశాను అని అన్నాను। అంటే వాళ్ళు భక్తులు కూడా ఆశ్చర్యపడ్డారు, ఎవరా ఏంటా అని అనుకున్నాము। సరే, లోపల గర్భగుడిలోకి వెళ్ళి అడగండి అని అన్నారు। లోపల గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే అక్కడ పూజారి గారు వేరేలాగా ఉన్నారు, ఆయన పొట్టిగా నల్లగా జుట్టుతో ఉన్నారు, గడ్డంతో ఉన్నారు। ఆయన అడిగాను, ఇలా పూజారి గారిని చూశానండి అంటే, లేరండి నేనే ఇక్కడ పూజారిని, ఇదిగో మాకు అసిస్టెంట్ ఒక లేడీ ఒక ఆమె ఉన్నారు, వాళ్ళ తాలూకా ఆమె ఉన్నారండి లోపల, బయట ఆవిడ మాత్రం ఇంకో ఆమె అగరబత్తులు అమ్ముతారు, మేము ముగ్గురమే ఉన్నాము ఈ గుడి లోపల అని అన్నారు। తర్వాత భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు అని చెప్పారు। లేదండి ఇలా చూశాను అంటే, అప్పుడు లోపల ఉన్న లేడీ అయినా స్వామివారు మీకు కనిపించి ఉంటారండి అని అన్నారు। ఈ లోపుగానే నాకు ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి। ఇంకా స్వామివారి పాదాలు పట్టుకుని ఏడ్చేసానండి। అసలు చాలా అద్భుతంగా అనిపించింది। చాలాసేపు చాలా ఒకలాంటి ఫీలింగ్తో ఉండిపోయాను। వచ్చి అక్కడ పూజారి గారు ఎక్కడైతే కనిపించారో అక్కడే బయట కూర్చున్నాను, నాతో పాటు భక్తులు కూడా 6-7 దాకా కూర్చుని వివరాలు ఏంటి, ఎలాగున్నారు ఏంటి అని చాలా ఆతృతగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అడిగారు, నేను చెప్పాను। కానీ చాలా ఎక్స్పీరియన్స్ నాకు అనిపించిందండి। ఎప్పుడు చాలా గుళ్ళు తిరుగుతుంటాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవం నాకు దొరకలేదు। నాకు ఈ పాండురంగుడి గుడిలో అయితే నాకు అనుభవం అనిపించిందండి। మార్చి 10వ తారీఖు మంగళవారం వెళ్ళాను। మీరు అక్కడ అగరబత్తి వాళ్ళని ఆమెను అడిగిన, లోపల పూజారి దగ్గర ఉన్న లేడీని అడిగినా కూడా చెప్తారు ఇట్లా ఈ విధంగా జరిగిందని। నిజంగా అండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది। స్వామివారిని పదే దర్శనం చేసుకుని అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు నాకు। దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాము। ఇప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను మర్చిపోలేకుండా ఉన్నాను। ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని, మీరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అడగండి, నాకు చాలా అద్భుతంగా అనిపించింది। నమస్కారం అండి। తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। మీకు కూడా ఏదైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి। నమస్కారములు।